ఆ బంగారి చెప్పిందంతా కూడా నిజమే. ఆ కుటుంబం అంతా భయంకరమైన ఫ్రాడ్. డబ్బు కోసం మాత్రమే తను మన రవితో పాటు ఉంటోంది. అయ్యయ్యో, ఆ ఫ్యామిలీ గురించి నాకు ఒక ఆధారం దొరికింది. దాంతోనే వాళ్ళ ఆటను ముగించేస్తాను, చూస్తూ ఉండు. మీరేం చేయబోతున్నారు నాన్న? ఆ సంయుక్త ఉంది కదమ్మా, తనని ఇంటి నుంచి పంపించేయబోతున్నారా? అవునమ్మా, దాన్ని ఇంటి నుంచి గెంటేయాలి. అసలు ఈ బంగారాన్ని ఎలా క్లోజ్ చేయాలో అర్థం కాకపోతుంటే ఇదొకటి మధ్యలో మనకి. నాన్న, తననేం చేయకండి, తనని ఇక్కడే ఉండనివ్వండి. ఏయ్, మత్తుండే మాట్లాడుతున్నావా నువ్వు? అప్పుడు కూడా అంతే, నీ అంతట నువ్వే రవిని మర్చిపోతున్నాను అని చెప్పావు. ఇప్పుడు అందరికీ అడ్డంగా ఉన్న ఆ సంయుక్తని ఏం చేయకండి అని అంటున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి మనసులో? నువ్వే రవికి వద్దు అన్నా కూడా మేము వదిలిపెట్టము. రవియే ఈ జన్మకి నీకు భర్త. ఈ ఇంట్లో మనం ఉండాలి అంటే తనకి నీకు ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరాల్సిందే. దానికి మీరేం చేయబోతున్నారు నాన్న? మీ దగ్గర సంయుక్త మీద ఉన్న ఆధారాలన్నీ తీసుకెళ్లి రవి బావకి చూపిస్తారా? మీరు చెప్తే బావ నమ్మేస్తాడా? వెన్నెలా, గమ్మున ఉండమ్మా. చిన్నప్పటి నుంచి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మీరు ఆశ చూపించారే తప్ప మీరు ఒక్కటి కూడా సాధించలేదు నాన్న. మీకు నిజంగానే అంత సామర్థ్యమే ఉండుంటే ఆ పెళ్లిని ఆపి పీటల మీద నన్ను కూర్చోపెట్టుంటారు కదా. వెన్నెలా, చెప్పేది వినండి నాన్న. తనని ఇంటి నుంచి పంపించేయటం వల్ల ఏం యూజ్ ఉంది? తనతో నాకు పోటీనా అసలు? సరే, బంగారుని మీరు ఏమైనా చేయగలరా? సరే, తన మీద చేయి వేయండి చూద్దాం. లేపేస్తారు మనల్ని. మీరిక ఏం చెయ్యనక్కర్లేదు. ఇక మీద ఆట నేనాడతాను. మీ విలనిజం అంతా వీక్ అయ్యి చాలా ఏళ్లయ్యింది నాన్న. ఏయ్, ఏంటే నువ్విలా మాట్లాడుతున్నావు? అలానే మాట్లాడతాను. ఎందుకంటే నష్టం వచ్చింది నాకు. నేను ఎంత గాయపడ్డాను అని నాకు మాత్రమే తెలుసు. నా రవి బావని నేను ఎలా సొంతం చేసుకోవాలని నాకు తెలీదా? నాకు పోటీ అంటే ఆ బంగారి మాత్రమే. తనని నేను చూసుకుంటాను. దాన్ని నడి రోడ్డుకి తీసుకొస్తా. కానీ చేతికి మట్టి మాత్రం ఆ సంయుక్తకి అంటుకుంటుంది. ఇద్దరూ కొట్టుకుంటూ బిజీగా ఉంటే అప్పుడు బావ ఒంటరివాడవుతాడు. ఆ తర్వాత బావ నాకు సొంతమైపోతాడు. నేను అనుకున్నది సాధించి తీరుతాను. ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా నేను వింటూ వచ్చాను కదా. ఈ నిమిషం నుంచి నేను చెప్పింది మీరు వినండి. నన్ను కాదు అని ఏదైనా తప్పుగా చేశారో నాన్న అమ్మ అని కూడా చూడను. బంగారీ, ఏంటి బంగారీ, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదమ్మా, పడుకుందామని. ఈ ఇంట్లోనే తింటూ ఈ ఇంట్లోనే పడుకుంటూ ఉంటే అక్కడ బంగారీ, అదే కదా నీ ఇల్లు. అక్కడే కదా నువ్వుండాలి. అప్పుడప్పుడు ఇక్కడికొచ్చి మీ అమ్మని చెల్లెళ్ళని చూసుకోవాలి తప్ప అంతకు మించి ఈ ఇంట్లో నీకు వేరే పని అంటూ ఏమీ లేదు అని మైండ్లో రిజిస్టర్ చేసుకో. నైట్ వచ్చి ఇక్కడ నువ్వు పడుకుండం కరెక్ట్ కాదు.
అర్థమైంది. రవి నిన్ను భార్యగా ఒప్పుకోవడం లేదు. కష్టంగా ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటావు. అంతే కదా? లేదమ్మా, అది అదే. కానీ నువ్విక్కడికొచ్చి పడుకుంటుంటే మీ అమ్మ మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? పెళ్ళైన ఆ అమ్మాయి పడుకోవడానికి రాత్రిపూట పుట్టింటికి వస్తూ ఉంటే ఆ అమ్మ మనసు ఎలా తట్టుకుంటుందని అనుకుంటున్నావు? తప్పు బంగారి. వాళ్ళకి కొంచెమైనా నీ జీవితం మీద నమ్మకం రావాలంటే నువ్వు అక్కడుండడమే కరెక్ట్. పో పో బంగారి. నీ లగేజ్ అంతా ఇంకా ఇక్కడే ఉన్నట్టున్నాయి కదా? వెళ్ళు, వెళ్ళి తీసుకురా. పద వెళ్దాం. సార్, నేను ఇక్కడే సోఫాలో పడుకుంటాను, మీరు బెడ్ మీద పడుకోండి. ఏంటిది, ఇంత లేట్ అయింది? రవి సార్ ఎక్కడ కనబడ్డం లేదు, ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే.